అనాథలు నిరుపేదలకు ఒంగోలు శివం ఫౌండేషన్ అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని, సమాజంలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం కావాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు సంతపేటలోని శివం అనాథ శరణాలయాన్ని సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో ఎంపీ మాగుంట పాల్గొన్నారు. శివం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గొల్లపూడి శ్రీహరి ఆధ్వర్యంలో ఎంపీకి ఘన స్వాగతం పలుకుగా వెంకయ్య స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి వారి పూజా కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొన్నారు. అనంతరం దివంగత పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శరణాలయంలోని అనాథలకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు అందించి శామ్యూల్ అనే దివ్యాంగుడికి 3 చక్రాల సైకిల్ పంపిణీ చేశారు మాగుంట శ్రీనివాసరెడ్డి. తదుపరి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాగుంట కుటుంబం ప్రజాసేవకే అంకితమైందని, సామాజిక సేవ చేసేవారికి తమ కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిత్యం కొన్ని వందల మందికి అన్నదానం చేయటం ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడిన పనైనప్పటికీ దానిని సమర్థవంతంగా నిర్వహిస్తున్న శివం ఫౌండేషన్ అధ్యక్షుడు, ఇతర సభ్యులు అభినందనీయులు అని మాగుంట కొనియాడారు. అనంతరం ఫౌండేషన్ తరఫున ఎంపీ మాగుంటను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు, మండవ లావణ్య, చెరుకూరు లక్ష్మి, వడ్డెంపూడి సుజాత, అరుణ తదితరులు పాల్గొన్నారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదే శ్రీనివాసరెడ్డి నామదేశ ధర్మపత్ని సమేతస్య అబ్బాయి పేరు రాఘవరెడ్డి నామదేశ ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య క్షేమస్థైర్యధర్మణి ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం దిగ్విజయ యోగ్యతా సిద్ధ్యర్థం సమస్త శుభఫల అబ్బాయి కూడా ఇద్దరికి రాఘవరెడ్డి నామదేశ శీఘ్రమేవ దిగ్విజయ యోగ్యతా సిద్ధ్యర్థం యజమానస్య మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం వ్యాపార గృహే అఖండ ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, అష్టలక్ష్మి, విజయోత్లక్ష్మి యోగ్యతా సిద్ధ్యర్థేన శ్రీ పరమేశ్వరానుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం పూజాంచ కరిష్యే. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ అర్జునాయ నమః, అనురుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ద్రోక్షదాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మేప్చస్వ జాతవేదో పద్యం నిరుతిమ్మమ వచో గుష్యమశ్యమావః జీవం వన్యేనాయోదితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతివిరాభర భక్త్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. సాక్షాత్ కింద కొట్టండి. బ్రహ్మాండంగా పోయి ఫస్ట్ క్లాస్ మీది దిగ్విజయం. ఇంకెవరైనా కొట్టేవాళ్ళు దైవీ స్వస్తిరస్తు స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం విదాతులేషజం చన్నో అస్తు ద్విపదే చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీలుషా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూమిల్ విశ్వతో వృత్వా అర్చతిస్తస్యాం గుణశానః యతన్నేనాధిరోహతి ఏతావానస్య మహిమా విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధముదై పురుషః పాదోః భవాత్ పునః తతో విశ్వజ్ఞగ్రామసు శాసనానసనే అభి తస్మాత్ విరాట జాయత విరాజో అధిపూరుషః సజాతో అచ్చరిచ్చదస్యరద్దమిః సప్తాశాసన్ పరిదయః త్రిసప్తసమిదకృతా దేవాజ జగ్గం తంగ్మాన అవర్ణం పురుషం పశుం పురుషం ఖ్యాతమగ్రతః. ఓం వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తపసస్తు పారే సా అభిమతధాస్తే. धाता पुरस्ताज्यमुदाजहार शक्र प्रविद्वान् प्रतिशस्त्रजनाय विद्यते
యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసం దేహనాగం మహిమానశ్చ చందే తస్య త్వష్టావిదద్రూపమేదిభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో విద్మహే కన్యాకుమారి తన్నో దుర్గే ప్రచోదయాత్ ఆనందకర్పూర నీరాజనం దర్శయామి నమస్కరోమి నమః పార్వతీపతయే హర 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 మహాదేవ హర గురుగారు అక్షంతలు తీసుకొని 3 సార్లు అంజనాచరణన్నాచి త్వమేవ శరణం మమ తస్మాదు కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర రక్ష రక్ష పరమేశ్వరి అనుగ్రహేణ కటాక్ష సిద్ధిరస్తు శ్రీ చండికా దేవత అనుగ్రహేణ కటాక్ష ఫల సిద్ధిరస్తు దిగ్విజయ వస్తు ఈ మనస్సులో ఏమున్నదో మనస్సులో కోరుకోండి నేను మంత్రం చెబుతాను ఓం శంచ మే భజశ్చ మే ప్రియంచ మే లుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శేజశ్చ మే వశ్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే జంతాచ మే ధర్తాచ మే క్షేమశ్చ మే దుతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ జ్ఞాత్రంచ మే సోశ్చ మే ప్రసోశ్చ మే శీరంచ మే లయశ్చ మరుతంచ మే మృదంచ మే అక్ష్మంచ మే నామయశ్చ మే జీవాదుశ్చ మే శతమానం భవతి సదాజ పురుష సదేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టది దిగ్విజయమస్తు విజయ ప్రాప్తిరస్తు అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు సమస్తపాపక్షేకరం రమేశ్వర సాధసిద్ధిరస్తు
అన్నదాతలకు అన్నదానం శివం ఫౌండేషన్ వారు అన్నవరపాడు ఫస్ట్ లైన్లో చాలా చక్కగా వారు వృద్ధాశ్రమాన్ని కూడా నడుపుతూ భగవాన్ శ్రీ కాశీనాయన నిత్య అన్నదాన క్షేత్రాన్ని కూడా జరపడం అనేది సంతోషంగా ఉన్నది. దానికి మెయిన్ కార్యనిర్వాహకులు శ్రీహరి గారు, సుబ్బారావు గారు, శ్రీదేవి గారు, లావణ్య గారు, ఇంకా చాలామంది, ముఖ్యంగా యువకులను కూడా చూస్తున్నాం. వారు కూడా సర్వీస్ ఓరియంటెడ్గా ఉండటం అనేది చాలా సంతోషమైంది. ఖచ్చితంగా ఇక్కడ ఇంకా బాగా కూడా జరుగుతుంది. మా వంతు కృషిగా మాగుంట కుటుంబం కూడా వారికి సహకారాలు అందించే దాని కొరకు మేము కూడా ఉన్నప్పుడు ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా పట్టణంలో ఎక్కువ మంది చేయాల్సిన అవసరం ఉన్నది. అనాథలను ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది అని తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు సంతపేటలో ఉన్నటువంటి శివం ఫౌండేషన్కి మన పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఉన్నారు. ఇక్కడ ఎంతోమంది అనాథలు, ముసలివాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా భిక్షాటం చేసే వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఒక దగ్గరకు తీసుకొచ్చి నిస్వార్థంతో శ్రీహరి చేసేటటువంటి ఈ కార్యక్రమం నిజంగా మరవలేంది. ఎవరిని కూడా తను నోరు తెరిచి సహాయం చేయమని ఎవరిని కూడా అడిగిన సందర్భం అనేది ఇంతవరకు లేదు. దాతలు ముందుకొచ్చి వాళ్ళు వాలంటరీగా ఇక్కడ ఏదో ఒక సహాయం చేస్తూ ఉన్నారు. మేము కూడా అప్పుడప్పుడు మేము ఇక్కడికి వచ్చి మాకు చేతనైనంత వరకు మేము కూడా మా చితక సహాయం అనేది చేస్తూ ఉన్నాము. అట్లాగే ఈ మీడియా తరపున అందరినీ కూడా కోరుకుంటుంది ఏంటంటే, ఒక వయసు వచ్చిన తర్వాత ముసలి వాళ్ళని బయటికి నెట్టేటటువంటి పరిస్థితి ఇప్పుడు చాలా చోట్ల కనపడతా ఉంది. పిల్లలు అట్లాంటి వాళ్ళని దగ్గరికి చేర్చుకొని తన సొంత తల్లిదండ్రులుగా ట్రీట్ చేస్తూ శ్రీహరి లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇలాంటి సమాజంలో ఉన్నందుకు నిజంగా చాలా సంతోషం, గర్వం కూడా. అట్లాంటి సందర్భాల్లో అందరూ ముందుకొచ్చి వీళ్ళందరికీ కూడా ఎవరికి తోచినంత సహాయం చేయాల్సిందిగా అందరినీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒంగోలు సంతపేటలోని శివం నిత్యాన్నదాన క్షేత్రానికి మన పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఈ ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరికీ పండ్లు కాయలు పంపుడుతో పాటు అన్నదానం చేశారు. మాగుంట సుబ్రహ్మరెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ శివం నిత్య అన్నదానానికి తమ వంతుగా మేము ఎప్పుడు ముందుండి సహాయ సహకారాలు అందిస్తానని శ్రీనివాసరెడ్డి గారు హామీ ఇచ్చినందుకు శివం ఫౌండేషన్ తరఫున మనస్ఫూర్తిగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. శ్యాముల్ అనే ఒక దివ్యాంగుడికి చాలా రోజుల నుంచి 3 చక్రాల బండి కావాలని తిరుగుతున్నాడు. ఇవాళ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ద్వారా ఆ శ్యాములైన అతనికి 3 చక్రాల బండి కూడా అందించడం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు వచ్చే అనాథలకు, యాచకులకు నిత్య అన్నదానాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా శ్రీహరికి అభినందనలు తెలియజేస్తున్నాను. దాతలు కూడా వారి వంతుగా బియ్యము, కూరగాయలు, నూనె, రకరకాల వస్తువులు కూడా ఈ నిశ్చిత అన్నదానానికి ఇచ్చి సహాయ సహకారం అందించాలని, మీ కుటుంబాల్లో పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ముఖ్యమైన రోజుల్లో కూడా ఈ అనాథల మధ్య సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకొని వారికి అండగా నిలవాలని కోరుతా ఉన్నాను. ఈరోజు శివం ఫౌండేషన్ మంచి కార్యక్రమానికి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఇక్కడ మహిళలు కానీ ఎంతోమంది పాల్గొని దిగ్విజయంగా జరపడం జరిగింది. ఇక్కడ ఉన్న చేతులు కాళ్ళు లేని వాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ అనేక మంది అనాథల్లాగా ఒంగోలు అంతా తిరుగుతూ ఉన్న వాళ్ళని తీసుకుని వచ్చి ఈ హరి గారు ఎంతో సహాయపడుతున్నారు. ఈరోజు కన్న తల్లిదండ్రినే చూసే పరిస్థితులు లేని రోజులు ఇవి. కానీ అతను సొంతగా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంతో ఎవరిని ఏమీ అడగకుండానే వచ్చి ఎవరైనా సరే సహాయం చేస్తామని వచ్చిన వారిని తప్ప మీరు ఇవ్వండి అని సందాలు కూడా అడుక్కోకుండా అతను ఎంతో కృషి చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ ఫౌండేషన్కి సహాయం చేయవలసిందిగా ఈ ఒంగోలు టౌన్ వారిని కోరడం జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ వరకే కాదండి, టౌన్ మొత్తం ఎక్కడ గుళ్ళ దగ్గర కానీ అనాథలు ఉంటే వాళ్ళకి నిత్య అన్నదానం కూడా కార్యక్రమం చేస్తున్నారు. అందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.